పండు కావాలా తొక్కు కావాలా? తొక్కు ఎందుకు వద్దు? మరి తొక్కు వద్దన్నప్పుడు దేహమైన తొక్కు నీకెందుకు? తొక్కుకు విలువిస్తున్నావా పండుగ విలువిస్తున్నావా? తొక్కుకు విలువించావు. ఎందుకని? పండు ఉన్నది కాబట్టి తొక్కుకు మిగిలించావు. ఇప్పుడు మీ అందరి తొక్కులకి నేను విలువిస్తుంది దేహానికి, లోపల పండు ఉంది కాబట్టి విలువిస్తుంది. కాబట్టి ఆత్మే పండు లాంటిది, తొక్కు దేహం. ఇది 30 ఏళ్ళ క్రితం కూడా సత్సంగా చేశాను విజయనగరం, శ్రీకాకుళం. అప్పుడు సత్సంగా చూస్తే అయితే పండి ఇమ్మన్నాను, ఇచ్చారు. ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తొక్కు తినేసి పండించాను. తీసుకోండి. పిచ్చివాళ్ళ అన్నారు. అంతే కదా, మరి మీరు పిచ్చివాళ్ళే కదా అన్నా. తొక్కు లాంటి దేహం లేదనుకోండి, పండు లాంటి పరమాత్మను మర్చిపోయారు. మీరు నిజమైన పిచ్చివాడు బాగుంది. కాబట్టి ఇది తొక్కులాగా విలువ, పండు విలువైన. తొక్కు అవసరమే దేనికోసం? అది తీసేసి ఇది బయటపడాలి. అలాగే ఈ తొక్కు ముక్తి పొందేదాకా అవసరం. ముక్తి పొందిన తర్వాత బయటపడాలి, తొక్కులాగా బయట. కాబట్టి ఈ దేహం దేని వాడుకోవాలి? మళ్ళా జన్మ రాకుండా సాధన కోసం.